సుప్రీంకోర్టు నేపాల్ని గుర్తు చేసుకుంది. ఏదైతే మొన్న ఈ మధ్యన రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు కదా, గవర్నర్లు రాష్ట్రపతులకి మీరు డిక్టేట్ చెయ్యొచ్చా, మీరు డిసైడ్ చెయ్యొచ్చా, మేము ఎన్ని రోజుల్లోపు బిల్లు ఓకే చేయాలన్నటువంటిది రాజ్యాంగం రాసింది కదా, ఆ రాజ్యాంగం ప్రకారం సమయం అన్నటువంటిది ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు జోక్యం చేసుకుని మీరు ఇన్ని రోజుల్లోపు ఆ బిల్లులు ఓకే చేయాలని చెప్పే అధికారం మీకు ఉందా అని అడిగింది. దీంతో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం ఆ ఆర్గ్యుమెంట్స్ వింటోంది. ఈ సందర్భంగా సుప్రీం చీఫ్ జస్టిస్ నేపాల్ అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటిది అక్కడ లేకపోవడం వలన, అంటే ప్రభుత్వము న్యాయ వ్యవస్థ ఇట్లాగా ఎవరి వ్యవస్థలు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండటం అన్నది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ఈ కారణంగా ఇక్కడ సమస్యలకు ఇక్కడే పరిష్కారం ఉంటుంది. అక్కడ అట్లాంటిది లేకపోవడం వలన అక్కడ చివరికి రోడ్డెక్కాల్సి వచ్చింది. కాబట్టి మన రాజ్యాంగం పట్ల మనం గర్వపడాలి అంటూ సూచించారు.